ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమః సర్గః. ఫలమూలాశనైర్దాంతైః చీరకృష్ణాజినాంబరైః సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతం. రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత అక్కడ అనేక మంది మునులు, ఆ మునుల యొక్క ఆశ్రమములు, ఆ ఆశ్రమములు ఎంతో రమణీయంగా ఉన్నాయి. దట్టమైనటువంటి దండకారణ్యంలో రమణీయమైనటువంటి ఆ ముని ఆశ్రమములు, కుటీరములు, ఆశ్రమముల బయట చక్కగా ఆ నారవస్త్రాలన్నీ కూడా ఆరబెట్టి ఉంచారు. లేళ్ళు, నెమళ్ళు మొదలైనటువంటి సాధు జంతువులన్నీ కూడా ఆ మునులతో మమేకమై కలిసిపోయి కుటుంబ సభ్యులలాగా అక్కడ విహరిస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొంతమంది యజ్ఞమునికి కావలసిన సంభారాలు చూసుకునేవారు, మరి ఒక పక్కన పెద్ద పెద్ద యజ్ఞ వేదికలు, పూజా సంభారములు, అదేవిధంగా సమిధలు, దర్భలు, ఇలాగా అంతా కూడా పవిత్రమైనటువంటి వస్తువులతోటి, పవిత్రమైనటువంటి భావనలతోటి, పవిత్రమైనటువంటి వేద శబ్దములతోటి, వేదనాదములతో ఘోషిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా ఒకవేళ ఆ ప్రాంతానికి క్రూర జంతువు వచ్చినా సాధు జంతువుగా మారిపోయేంత సాత్విక భావనతోటి అక్కడ వాతావరణం అంతా కూడా చాలా గొప్పగా ఉన్నది. మరి అటువంటి ఆశ్రమం ప్రాంతానికి రామచంద్రమూర్తి ఆ దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఇక అక్కడ ఉన్న ఋషులు ఎలా ఉన్నారు అంటే ఫలమూలాశనైః దాంతైః అని అంటూ ఫలములను అదేవిధంగా కందమూలములను కూడా వాడు భుజిస్తూ ఉన్నారట. ఏమిటి వీటిలో విశేషం? అదేమిటండి, మనం ఆ వరి ఆహారాన్ని, అన్నాన్ని తింటాము, వారు కందమూలములు తింటారు, రెండు ఆహారములే కదా. మనం ఏదో విశేషంగా తింటాము, వారు సామాన్యంగా ఇటువంటివి తింటూ ఉంటారు, కందమూలాలు ఫలాలు రెండు ఆహారములే కదా అని అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులని, నాడీ మండలాన్ని, మన మనస్సుని కూడా మనం తినేటటువంటి ఆహారం ప్రభావితం చేస్తుంది. అందుకనే సాత్వికమైనటువంటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే మన మనస్సు కూడా సాత్విక పరిపూర్ణంగా ఉంటుంది, సరి అయినటువంటి ఆలోచనలు వస్తాయి. రాజసమైనటువంటి తామసమైనటువంటి ఆహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మన మనస్సు, మన బుద్ధి కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకనే కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటారు, స్వప్నశాస్త్రంలో చెబుతారు, రాత్రిపూట వారు తిన్నటువంటి ఆహారాన్ని బట్టి కొన్ని రకాలైనటువంటి ఆహారాల వల్ల వాళ్ళకి స్వప్నాలు కూడా ఆ విధమైనటువంటి రజోగుణపూరితమైన తమోగుణపూరితమైనటువంటి స్వప్నములు వస్తాయని కూడా చెబుతూ ఉంటారు. అంటే ఆహార ప్రభావం మనసు మీద, బుద్ధి మీద ఉంటుంది అని చెప్పడానికి అనేకమైన తార్కాణాలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా పరిపూర్ణమైన సాత్వికమూర్తులు కావున వారు సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా వారి మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యందు నిమగ్నం చేయడానికి, ఏకాగ్రతతో కూడి ఉండడానికి అది సహకరించే విధంగా ఉంటుంది. అందుకనే వారందరూ ఫలమూలాశనైః అని అన్నారు. సత్వగుణోపేతమైనటువంటి ఫలములను, అదేవిధంగా కందమూలములను కూడా భుజించేటటువంటి వారు. అందువలననే దాంతైః ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. మరి అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు బుద్ధి, మనస్సు, ఇంద్రియములన్నీ కూడా అదుపులో ఉంటాయి. అందుకనే వారందరూ కూడా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. ఇంకా అంటున్నారు చీరకృష్ణాజినాంబరైః, వారు నారబట్టలను ధరించేవారు, వాటితో పాటుగా జింక చర్మమును అలా నడుముకి కట్టుకునేవారు. ఇవి కూడా దీక్షా వస్త్రాలు వంటివి. అందుకనే చూడండి, పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే యజ్ఞ సందర్భాల్లో కానీ దీక్షా వస్త్రాలు, మడిబట్టలు కట్టుకోవడం అంటారు. అదేమిటండి, కొంతమంది అంటూ ఉంటారు మడిబట్టలు ఏముందండి, మనస్సు ప్రధానం కదా అని చెప్పి అంటూ ఉంటే, మనస్సు ఎంత ప్రధానమో వాటితో పాటుగా ఈ వస్త్రధారణ అనేది కూడా అంత ప్రధానమైనటువంటిది అన్నారు. ఎందుకు అని అంటే ఆ వస్త్రధారణ కూడా మనసులో, మన శరీరానికి, మన మనస్సుకి కూడా ఆ దీక్షను కలుగజేస్తుంది. అందుకనే అంటారు
మనం ధరించేటటువంటి వస్త్రములు మనలో ఎటువంటి చైతన్యాన్ని కలుగజేస్తాయి, మనల్ని ఎలా రక్షిస్తాయనే విషయాన్ని చెబుతూ మరి ఆ నార వస్త్రాలు దీక్షా వస్త్రాల గురించి చెబుతూ తపస్సంగ్రామ కవచం నియమద్విరదాంకుశ ఖలీనమింద్రియాశ్వానాం గృహ్యతాం ధర్మసారథి. రామచంద్రుణ్ణి వనవాసానికి పంపించే సందర్భంలో కైకేయీదేవి నారవస్త్రాలు ధరించి వెళ్ళాలి అనే నియమం పెట్టింది. ఎందుకని నారవస్త్రాలు ధరించాలి అని చెప్పి అడవికి వెళితే సరిపోతుంది కదా, నారవస్త్రాలు ధరించి వెళ్ళాలనే నియమం ఎందుకు అని అంటే, నారవస్త్రాలు ఆ దీక్షా వస్త్రాలు ఎప్పుడూ కూడా తన కర్తవ్యాన్ని మాటమాటకి కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకని అన్నారు తపస్సంగ్రామ కవచం. తపస్సు అనే యుద్ధానికి కవచం వంటివి దీక్షా వస్త్రాలు అన్నారు. నియమద్విరదాంకుశ, నియమములు అనే మదపుటేనుకుని అదుపు చేసేటటువంటి అంకుశం వంటివి దీక్షా వస్త్రాలు. ఖలీనం ఇంద్రియాశ్వానాం, ఇంద్రియములు అనే అదుపు తప్పేటటువంటి అశ్వముల వంటి ఈ ఇంద్రియములను ఒడిచిపట్టుకుని అదుపులో ఉంచేటటువంటి కళ్ళెములు ఈ దీక్షా వస్త్రములు అన్నారు. ధర్మసారథి, ధర్మాన్ని నడిపించడానికి ఆ దీక్షా వస్త్రాలను ఆయా సందర్భానుగుణంగా మనం ధరించేటటువంటి దీక్షా వస్త్రాలు మన మనస్సులో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆ కార్యము యందు ఏకాగ్రతను పట్టుదలను కూడా పెంచుతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకనే మరి పూజలు చేసేటప్పుడు అలాగే భగవంతుడిని దర్శించుకునేటప్పుడు సాంప్రదాయపరమైనటువంటి దుస్తులను ధరించాలి అని చెప్పడంలో ఉద్దేశం కూడా ఇదే అన్నమాట. మరి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఎలా ఉన్నారు, చీరకృష్ణాదినాంబరై, నారచీరలను ధరించినటువంటి వారే జింక చర్మమును వీటిని కూడా కట్టుకుని దీక్షాబద్ధులై అన్నట్లుగా ఉన్నారట. అంతేకాదు సూర్య వైశ్వానరాభైశ్చ, ఎలా ప్రకాశిస్తున్నారు వాళ్ళు, కొంతమంది సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు, మరికొంతమంది అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే ఆ మహర్షుల్లో కూడా మరి తారతమ్యాలనే ఉంటాయి కదా. పెద్దవారు అదేవిధంగా ఎక్కువ కాలం తపస్సు చేసిన వారు, తక్కువ కాలం తపస్సు చేసిన వారు, సామాన్యులు, వారిని సేవించేవారు, ఇటువంటి వారు ఉంటారు కదా. దాన్ని బట్టి కొంతమంది ఏమో సూర్యమండలంలాగా సూర్యుడిలాగా ప్రకాశించేవారు, కొంతమంది అయితే మరికొంతమంది వైశ్వానరుడు అంటే అగ్నిహోత్రంతో సమానంగా ఉన్నటువంటి వారు అని అంటున్నారు. మరి అటువంటి కాంతి కలిగినటువంటి వారైన మహర్షులు ఇంకా ఎటువంటి వారు ఉన్నారు, పురాణై, ఎంతో పురాతనమైనటువంటి వారు. పురాతనమైన వారు అని అంటే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి కూడా వీరు ఎప్పుడు పుట్టారనే విషయం తెలియకుండా అంత పురాతనమైన వారిట. వాళ్ళు తపస్సుల్లోనే వేల సంవత్సరములు గడిపేసి ఉన్నటువంటి వారు. అలాగా వృద్ధులైనటువంటి ప్రాచీనమైనటువంటి వారు, వందల కొలది సంవత్సరములు తపస్సు చేసినటువంటి వారైన మునిభిహి వృతం, మునులతోటి ఒప్పుతున్నటువంటిదైన, మునులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆశ్రమం దగ్గరికి రామచంద్రమూర్తి ఆయన అడుగుపెట్టాడు, అక్కడ ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంతకుముందు దాంతై అని అన్నారు. దాంత అంటే తపఃక్లేశ సహ అని అన్నారంటే తపస్సు చేయడంలో, ఆ తపస్సు వల్ల వచ్చినటువంటి క్లేశాన్ని ఆనందంగా అనుభవించడంలో సమర్థులు అని చెప్పి, మనము కాసేపు ఒక అరగంట సేపు జపం చేయాలి అన్నా లేకపోతే పారాయణ చేయాలి అన్నా సరే మన మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక చోట నిలబడదు. ఒకవేళ నిలబడ్డప్పటికీ కూడా అది పూర్తవ్వంగానే అమ్మయ్యా ఇప్పటికి పూర్తయిందా అని చెప్పి అప్పుడు ఆనందిస్తూ ఉంటాం. అప్పటిదాకా ఏదో మొల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి, ఆ తపస్సు చేయడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ దాంతో వారికి తపస్సు అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎంతటి ఆనందాన్ని ఇస్తుందంటే పరమాత్మను వాళ్ళు జపిస్తూ ధ్యానిస్తూ ఉండడంతో ఆ ఆనందము కన్నులలోంచి ఆనంద బాష్పాలుగా జాలువారుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్షులవి కూడా ఆ నీటి బిందువులను గ్రహిస్తూ ఉండేవిట. అలా ప్రకృతిలో మమేకమైపోయి అలా తపస్సు చేస్తూ భగవంతుని యందు ధ్యానం చేయడంలో గొప్పవారు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు అని మునిభిహి అని చెప్పి అన్నారు. మునులు అంటే మనుతే జానాతీతి ముని అని చెప్పి అంటూ అన్నీ తెలిసినటువంటి వారు అని అన్నారు. ఇంకో విషయము భగవద్గీతలో చెప్పినట్లుగా దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని చెప్పినట్లుగా దుఃఖం కలిగినప్పటికీ కూడా బాధపడనటువంటి వాడు, సుఖం వచ్చినప్పటికీ ఎక్కువగా ఆనందపడినటువంటి వాడు, అంటే సుఖ దుఃఖములన్నింటినీ కూడా సమానంగా అనుభవించేవాడు, సమానంగా చూసేటటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని ముని అని అన్నారు. మునులందరితో కూడిన
ఆశ్రమ మండలంలోకి, ఆశ్రమం దగ్గరికి రామచంద్రమూర్తి ప్రవేశించాడనమాట. కథ తర్వాత చూడండి. పుణ్యైశ్చ నియతాహారై శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మవిద్భిర్మహాభాగైః బ్రాహ్మణైరుపశోభితం అని అంటూ, పుణ్యై నియతాహారై అని చెప్పి అంటూ, పుణ్యై అనేకమైనటువంటి పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా పుణ్యమూర్తులుగా విరాజిల్లుతున్నటువంటి వారు, నియతాహారై నియమబద్ధంగా మాత్రమే ఆహారాన్ని స్వీకరించేవారు. ఎందుకని? శరీరం కోసం, అంటే జీవించడం కోసం ఆహారాన్ని స్వీకరిస్తారు తప్ప ఆహారం కోసం జీవించేటటువంటి వారు వారెవరూ కాదనమాట. అంటే ఏమిటి? శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. కావున ధర్మాన్ని ఆచరించాలంటే శరీరం నిలబడాలి, శరీరం నిలబడాలి అంటే ఆహారం కావాలి. కావున వాళ్ళ ఆహారాన్ని స్వీకరిస్తారు కానీ రుచిపాకాలన్నీ కూడా వండించుకుని రుచిగా తినడం అనేది వాళ్ళ ఉద్దేశ్యం కాదు. అందుకని నియతాహారై నియమబద్ధమైనటువంటి కట్టుబాటుతో కూడినటువంటి ఆహారమును స్వీకరించేటటువంటి వారు పరమర్షిభిః శ్రేష్ఠులైనటువంటి మునుల చేత శోభిల్లుతో ఉన్నటువంటిది. ఏమిటి శ్రేష్ఠులైన మునులు? మునుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటారంటే మునులలో 7 రకాలైనటువంటి మునులు ఉంటారు అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. సప్త బ్రహ్మర్షి, దేవర్షి, మహర్షి, పరమర్షయః, కాండఋషిశ్చ, శృతఋషిశ్చ, రాజఋషిశ్చ క్రమావరాహ అని చెబుతూ 7 రకాలైనటువంటి మునులు ఉంటారట. వాళ్ళు బ్రహ్మర్షి, దేవర్షి, మహర్షి, పరమర్షి, కాండర్షి, శృతర్షి, రాజర్షి అని చెప్పి ఈ విధంగా అంటూ, వీరిలో వశిష్ఠుడు, అదేవిధంగా విశ్వామిత్రుడు మొదలైనటువంటి వారు బ్రహ్మర్షులు. ఇక దేవర్షులు అంటే కనుక కణ్వాదులు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళు దేవర్షులు. అలాగే వ్యాసాదులు, వ్యాసుడు, వాల్మీకి మొదలైనటువంటి వాళ్ళు మహర్షులు. అలాగే పరమర్షులు అంటే వేదాదులు మొదలైనటువంటి కొంతమంది మహర్షులు, వాళ్ళని పరమర్షులు అని చెప్పి అన్నారు. అదేవిధంగా కణ్వాదులు దేవర్షులు అని చెప్పిన తర్వాత శృత, అలాగే జైమిని మొదలైనటువంటి వారు ఆయా వేదములలో ఆయా భాగములకు ద్రష్టలుగా ఉన్నటువంటి వారు, వాళ్ళు జైమిని మొదలైనటువంటి వారు కాండర్షులు అని చెప్పి, జనకుడు, ఋతుపర్ణుడు మొదలైనటువంటి రాజులుగా ఉండి ఋషి ప్రవృత్తితో ఉన్నటువంటి వాళ్ళు రాజర్షులు అని చెప్పి, అలాగే సుశ్రుతుడు మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఋషులు, వారిని శృతర్షులు అని చెప్పి, ఇలాగా 7 రకాలైనటువంటి ఋషులు ఉన్నారు. వీరిలో బ్రహ్మర్షి, ఆ తర్వాత దేవర్షి, ఆ తర్వాత మహర్షి, పరమర్షి, కాండర్షి, శృతర్షి, రాజర్షి అని ఇది క్రమం అన్నమాట. ఈ క్రమంలో ఉన్నారు. వారిలో పరమర్షయ అనేక మంది పరమర్షులు అంటే పరమం జానాతి, బాగా జ్ఞానం కలిగినటువంటి వారు. అటువంటి మహర్షుల చేత శోభిల్లేటటువంటిది బ్రహ్మ భవన ప్రఖ్యం అని అన్నారు. బ్రహ్మలోకంతో సమానమైనటువంటిది అని. సహజంగా ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండేటటువంటి వారు, వారిలో పరమహంస పరివ్రాజకులు ఉంటారు, అదేవిధంగా యోగులు ఉంటారు, తపస్సంపన్నులు ఉంటారు, సామాన్యమైనటువంటి భక్తులు, రాజులు, ఇలా చాలామంది ఉంటారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం అనేది నిర్దేశించబడింది అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. ప్రాజాపత్యం గృహస్థానాం బ్రాహ్మం సన్యాసినాం స్మృతం యోగినాం అమృతం స్థానం తద్విష్ణో పరమం పదం ఏకాంతిన సదా బ్రహ్మ ధ్యాయినో యోగినో హియే తేషాం తత్పరమం స్థానం యద్వై పశ్యంతి సూరయః గత్వా గత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః అద్యాపి న నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః అని అంటూ, మరి ఎవరెవరికి ఏ ఏ లోకాలు కలుగుతాయి అనేది మనకు విష్ణు పురాణంలో చక్కగా తెలియజేశారు. మరి మరణానంతరము కూడా సన్యాసులకు ప్రజాపతి అనే బ్రహ్మలోకాన్ని పొందుతారట. అయితే గృహస్థులేమో ప్రాజాపత్యం అనే బ్రహ్మలోకాన్ని పొందుతారు. అదేవిధంగా బ్రాహ్మం సన్యాసినాం స్మృతం అని చెప్పి సన్యాసులు బ్రహ్మలోకాన్ని పొందుతారు. యోగులు అమృతస్థానమైనటువంటి విష్ణులోకాన్ని చేరుకుంటారు. మరి ఈ విధంగా చంద్రసూర్యాది లోకములకు, చంద్రలోకానికి, సూర్యలోకము, ఈ లోకానికి వెళుతూ ఉంటారు మరికొందరు. ఇలా వెళ్ళినటువంటి వారు కూడా మరలా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లుగా వారు చేసినటువంటి పుణ్యములు పూర్తయిన తరువాత మరలా వారు ఈ లోకానికి వచ్చేస్తారట. కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారు మాత్రము పునరావృత్తిరహితమైనటువంటి పరమపదాన్ని
పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. మరి ఆ విధంగా బ్రహ్మభవన ప్రఖ్యం, బ్రహ్మలోకంలాగా ఉన్నది ఈ మహర్షులు యోగులు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ ఆశ్రమ మండలం. అందుకనే భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పారు, ఆ బ్రహ్మ భువనాలోకా పునరావృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెబుతూ, బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకములన్నింటికి వెళ్ళినటువంటి వారు మరలా తిరిగి వారి పుణ్యము పూర్తయిన తర్వాత క్రిందికి వచ్చేస్తారు. కానీ ఆ పరమాత్మను చేరుకున్నటువంటి వారు, పరమపదాన్ని చేరుకున్నటువంటి వారు మాత్రము పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెప్పి అన్నారు. మరి ఆ విధంగా బ్రహ్మలోకములాగా విరాజిల్లుతున్నటువంటిది. అంతేకాదు బ్రహ్మఘోష నినాదితం అని అంటూ బ్రహ్మశబ్దానికి వేదము అనే అర్థం కూడా ఉన్నది. అలా వేద ఘోషలతోటి ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి ఆ ఆశ్రమ ప్రాంతంలోకి, అంతేకాదు బ్రహ్మవిద్భి మహాభాగై బ్రాహ్మణైరుపశోభితం, బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు, బ్రహ్మను తెలుసుకున్నటువంటి వారు, పరంబ్రహ్మయందు మనస్సు లగ్నం చేయగలిగినటువంటి వారైన ఆ గొప్ప మహానుభావులైనటువంటి మహర్షుల చేత ఉపశోభితం, ప్రకాశిస్తున్నటువంటి ఆ దండకారణ్యంలో ఉన్న ఆశ్రమ ప్రాంతానికి సీతారామ లక్ష్మణుడు అంటే రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి అక్కడికి ప్రవేశించారన్నమాట. అక్కడ విశేషం ఏమిటి అంటే, వీరందరూ కూడా ఆ ఆశ్రమ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా రామచంద్రుని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా మహర్షులు, బ్రహ్మర్షులు, ఇటువంటి వారందరూ కూడా ఉన్నారని అనుకున్నాం. మరి అటువంటి వారందరికీ కూడా రాబోయేటటువంటి వాడు మహావిష్ణువు, ఆ సీతాదేవి, ఆదిశేషుడు, వీరు సీతారామ లక్ష్మణుడిగా మన దగ్గరికి వస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి రామచంద్రుడు అక్కడికి వచ్చేటప్పటికీ వారందరికీ ఎంతో ఆనందం కలిగిందనమాట. అందులోనూ ఈ అరణ్యకాండను మోక్షకాండగా ప్రసిద్ధి అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకు అంటే అనేక మందికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ అరణ్యకాండలో శరభంగుడు మొదలైనటువంటి వారు కర్మనిష్ఠులుగాను, సుతీక్షణులు మొదలైనటువంటి వారు యోగులుగాను, యోగాభ్యాసన తత్పరులుగాను, అగస్త్యాదులు మహాజ్ఞానులుగాను కూడా కీర్తించబడ్డారు. మరి జటాయువు కైంకర్యనిష్ట కలిగినటువంటి వారు, వీరందరూ కూడా రాముని యందు పరమ ప్రీతి కలిగినటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు. వీరందరూ కూడా అంటే ఇక్కడ శరభంగుడు, జటాయువు, శబరి వీళ్ళు ఈ అరణ్యకాండలో మోక్షాన్ని పొందినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అంతేకాదు రాముని యొక్క బాణ పరంపరల చేత వధించబడినటువంటి రాక్షసులు కూడా మరి మోక్షాన్ని పొందారు. వారిలో చూడండి, విరాధుడు, కబంధుడు శాపవశాత్తుగా ఇలా రాక్షసులుగా ఉన్నటువంటి వీరు రాముని యొక్క బాణము చేత ఆ శాపం నుండి మోక్షాన్ని పొంది ముక్తిని పొందారు. అందుకనే రాముడు అనేక మందిని అటు సానుకూలంగాను, మరి ఒకవైపు బాణ పరంపరలతో కూడా వారికి మోక్షాన్ని అనుగ్రహించాడు. కావుననే ఈ అరణ్యకాండను మోక్షకాండగాను, మోక్షప్రధానమైనటువంటి కాండగా మనకు పెద్దలు తెలియజేశారు. మరి ఆ విధంగా అందరినీ ఉద్ధరించడానికి, తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడానికి రామచంద్రమూర్తి వస్తాడు అని చెప్పి దండకారణ్యంలో ఉన్నటువంటి మునులందరూ ఎదురు చూస్తూ ఉండగా మరి రామచంద్రమూర్తి ఆ ఆశ్రమ ప్రాంతం దగ్గరకు విచ్చేశాడు. ఆ తర్వాత చూడండి, సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజ విజ్యం కృత్వా మహద్ధను. ఇంకా రామచంద్రమూర్తి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు కూడా ఆ ధనుస్సుని పట్టుకుని బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వస్తే, ఎప్పుడైతే ఆశ్రమం దగ్గరికి వచ్చేశాడు వెంటనే ఆ ధనుస్సుకు ఉన్నటువంటి అల్లెత్రాడు అంటారు, అంటే గుణము అంటారు, దానిని తీశాట. ఎందుకు అంటే ఎదుటివాడి మీద దాడి చేయడానికైతే ధనుస్సుని సిద్ధంగా పెట్టుకోవాలి, కానీ భక్తిగా వెళ్ళడానికి మరి ఆయుధముల యొక్క అవసరం అనేది లేదు కదా. వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామా అని చెప్పి అంటారు కవులు. అంటే తపోవనముల దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంతో కూడినటువంటి వేషంతో వెళ్ళాలి తప్ప అహంకారంతోటో, మంది మలపరంతోటో, తన బలాన్ని చూపించుకుంటూనో భగవంతుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళకూడదని శాస్త్రం. మరి ఇక్కడ ఎంతోమంది మహర్షులతో కూడినటువంటి ఆశ్రమ ప్రాంతంలోకి ప్రవేశించేటటువంటి రామచంద్రమూర్తి, సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి ఆయన కూడా, రామచంద్రమూర్తి కూడా ఈ నియమాన్ని పాటిస్తూ శ్రీమాన్, శ్రీమంతుడు అంటే పరాక్రమలక్ష్మి, ఒకంత
సీతాలక్ష్మి వీరితో కూడినటువంటి వాడైన మహాతేజ గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు రఘువంశ తిలకుడైనటువంటి ఆ రాముడు తాపసాశ్రమ మండలం దృష్ట్వా తపస్సంపన్నులైనటువంటి ఎంతో మంది మహర్షులకు నిలయమైనటువంటి ఆ ఆశ్రమాన్ని చూచి మహద్ధను విజయం కృత్వా తన దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద ధనుస్సుకి ఉన్న ఆ అల్లెత్రాడు ఏదైతే ఉంటుందో ఆ బాణ ప్రయోగం చేయడానికి లాగేటటువంటి తాడు ఆ తాడుని తీసేశాట. ఎందుకు అంటే ఈ ఆశ్రమంలో ధనుస్సు యొక్క అవసరం అనేది లేదు. అలా తాడు తీసి అంతేకాదు అభ్యగచ్చతు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. సహజంగా అడవిలో కనుక ఉన్నట్లయితే క్రూర జంతువుల యొక్క భయం ఉంటుంది కావున ఆయుధం తప్పనిసరిగా కావాలి. కానీ ఆశ్రమంలో ఎలా ఉంటుంది, ఇంతకుముందు కూడా అనుకున్నాం, క్రూర జంతువులు కూడా తమ క్రూరత్వాన్ని విడిచిపెట్టేసి సాధువులుగా సంచరించేటటువంటి ప్రాంతం అది, తపోభూమి అది. కావున అక్కడ క్రూర జంతువుల యొక్క భయం కానీ ఇతరుల భయం కానీ ఏమీ ఉండదుగా. అందుకనే ఆ పెద్దలైనటువంటి ఆ మునుల దగ్గరికి వెళితే ఎంతోమంది వృద్ధులు కూడా ఉన్నారని అనుకున్నాం కదా, వందల సంవత్సరముల తపస్సు చేసిన వారు. వారి దగ్గరికి సమీపిస్తున్నటువంటి రాముడు వినయంగా తన ధనస్సుకు ఉన్నటువంటి తాడుని తీసి ఆ విధంగా ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. దివ్య జ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః అభ్యగచ్చంస్తథా ప్రీత వైదేహీంచ యశస్వినీం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నటువంటి రామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని చూచినటువంటి ఆ మహర్షులు కూడా చటుక్కున లేచి ఎదురు వస్తూ ఉన్నారు. ఎటువంటి వారు వాళ్ళు? దివ్య జ్ఞానోపపన్నాహ అని అన్నారు. దివ్యము అంటే లోకము కంటే కూడా విలక్షణమైనటువంటి జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి వారు అని చెప్పి అన్నారు. సహజంగా మనమైతే మన ఇంద్రియముల ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం. మన ఇంద్రియముల యొక్క పరిధిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం. అంటే ఇంద్రియం అంటే మన కళ్ళు కానివ్వండి, చెవులు కానివ్వండి, చర్మం కానివ్వండి, నాలుక, ముక్కు, ఈ విధంగా వీటి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం, వాటినే మనం తెలుసుకోగలుగుతాం. కానీ మహర్షులు ఆ విధంగా కాదు. అతీంద్రియ ద్రష్టలు, ఇంద్రియములతో సంబంధము లేకుండా ఇంద్రియముల పరిధిలో లేనటువంటి వాటిని కూడా వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి వారు. అందుకనే వారిని అతీంద్రియ ద్రష్టలు అని అన్నారు. అటువంటి అతీంద్రియ ద్రష్టలు, దివ్య జ్ఞానం కలిగినటువంటి వారు అయిన ఆ మహర్షులందరూ కూడా మహర్షయ రామం తథా యశస్వినం, రాముడిని అదేవిధంగా యశస్వినీం వైదేహీంచ, భర్తను అనుసరించి లోకంలో రాముడి కంటే కూడా గొప్ప కీర్తిని గడించినటువంటిది అయిన సీతాదేవిని చూచి ప్రీతాహ ఎంతో సంతోషించినటువంటి వారై తథా అభ్యగచ్చన్, ఆ సీతారాములకి ఎదురు వెళ్ళి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి ఇందులో అనేకమైనటువంటి విశేషాలు. రామభద్రుడు రావణవధ కోసం జన్మించినటువంటి వాడు అనే జ్ఞానము అనే విషయము వీళ్ళందరికీ తెలుసు. రాముడు ఇక్కడికి వస్తాడని కూడా తెలుసు. కానీ రాముడిని చూచిన వెంటనే వీరిలో ఒక కొత్త ఆనందం అనేది కలిగిందనమాట. ఎదురు చూస్తున్నటువంటి రాముడు వచ్చాడు అనే ఆనందము, ఆ చూచిన వెంటనే రాముడిలో ఉన్నటువంటి సౌందర్య, సౌగంధ్య, సౌకుమార్య, లావణ్యాది గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం ద్వారా కలిగినటువంటి మన మానసికమైనటువంటి ప్రసన్నత, వీటితోటి వారందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి వారై సీతారాములకి ఎదురు వెళ్ళి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఇందులో ఉన్న విశేషాలను తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఫలమూలాశనైర్దాంతైః చీరకృష్ణాజినాంబరైః సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతం పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మ విద్ధిర్మహాభాగైః బ్రాహ్మణైరుపశోభితం సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రమమండలం అభ్యగచ్చన్ మహాతేజాః విజ్యం కృత్వా మహద్ధనుః దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః అభ్యగచ్చంస్తథా ప్రీతా వైదేహీంచ యశస్వినీం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమ సర్గే 4 శ్లోకాః. ఇప్పుడు
క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈనాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.